కళ్ళపారని ఆరనలేదు, విగత జీవిగా పడి ఉంది అఖిల. ఆ కుటుంబ సభ్యులైతే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ అఖిల మృతితో కుటుంబం కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి నెలకొంది. చూడొచ్చు కుటుంబ సభ్యులు వాళ్ళు ఎంత రోదనగా విలిపిస్తున్నారు, వారి కడుపు కోత విధించారు అని చెప్పి ఆమె కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఈ ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం కల్లెడ గ్రామానికి చెందిన శ్రీకాంత్కు మార్చి 5వ తేదీన అఖిలనిచ్చి పెళ్లి చేసిన పరిస్థితి ఉంది. ఆ తల్లిదండ్రులు చూడొచ్చు, వారి బాధ, తన కూతురు లేదనే బాధ తట్టుకోలేని పరిస్థితి, ఎంతో కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. వారు ఎంత అన్యోన్యంగా పెంచుకున్నారు, కానీ కాళ్ళప్ప అని ఆరనలేదు. అన్యోన్యానికి వారి కడచూపు కూడా చూసుకోలేదు. ఒక్కరోజు ముందు మా ఇంటికి వచ్చి వెళ్ళింది. వచ్చి వెళ్ళిన తర్వాత ఆమె లేని బాధ మేము తట్టుకోలేని పరిస్థితి అని చెప్తున్నారు. చూడొచ్చు, మేము ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాం, మా కూతురు లేకపోవడం ఎంతో బాధాకరమని చెప్తున్నాం. తల్లి అయితే కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది. అమ్మ, ఏం జరిగిందమ్మా? మొన్న పండుగకు శ్రీరామనవమి కంటే ముందు వచ్చింది. వస్తే పుస్తకాలు ఇప్పించి ముంగురాలు చేపిస్తే ఆ కొంపల మన్ను వాడని ఆ కొంపకు సున్నం వేయకుండా లగ్గం చేసిండ్రు. ఒక పందిరంబలు కూడా చేయలేరు, ఒక తిల్లురుమల్లు కూడా చేయలేరు. ఆ కొంపకు కంకణాలు ఇవ్వడం దేశం ఊర్లన్నీ దింపిరు. నా బిడ్డను అన్ని తిరిగి వచ్చింది, అన్నీ చేసింది. నా మమ్మీ నాకు బుగులు అవుతుంది. ఒకటి ఫస్ట్ రోజు లగ్గం రోజే ఒకటి చేస్తామని అంటే ఏడిసింది నా బిడ్డ. ఏడిస్తే ఇప్పుడు ఎందుకు చేస్తారని మేము అంటే అప్పదుకున్నారు. 2-3 రోజులకు నా మరదల్ని అడిగి తోలేసిన. నాకు బుగులు అవుతుంది మమ్మీ అంటే నా మరదలు తోలేసిన. 4 రోజులు ఉండి తోలుకొని వచ్చింది. వచ్చిన తర్వాత పుస్తకాలు అవన్నీ నల్లిపించినాకట మర్రాలు ఫోన్ చేసిండ్రు, ఇటే ఉంటావా, ఫోన్ చేసి ఇటే ఉంటావా, నీ బిడ్డను అట్లనే ఉంచుకుంటావా, ఎన్ని రోజులు ఉంచుకుంటావు ఇట్లా లగ్గమైనాకట అని అన్నది. మమ్మీ నాకు భయం అవుతుంది, నాకు అడిగి పోతందుకు అని అన్నది. మమ్మీ ఎవ్వ అంటే నేను అన్న, మమ్మీ పోవాలనే మమ్మీ అంటే, మమ్మీ రాత్రి దగ్గరికి వచ్చిండు, ఎట్లంటే అట్లా చేసిండు నాకు అని చెప్పింది. ఎవరు ఇంగ్లీష్లో చేసినట్టు వీడియోలు చూసుకుంటూ చేస్తారట. ఆ మాట నాకు ఒక్కటి చెప్పలేదు, మరదలకి చెప్పింది ఆ మాట. వీడియోలో చూసుకుంటా ఇట్లా చేయాలి అట్లా చేయాలని ఎట్లన్నా చెప్పిండ్రట. మీ బిడ్డని వాళ్ళు ఏమైనా చేశారంట? నా మీది కుమ్మరి గొయ్యలకు నా ఎవలు ఎట్లా ఊరు పెట్టుకుంటుంది. నా ఎవకు ధైర్యం కాలేదు. నాకు చీరలు అన్నీ చదరకపోయింది. నిర్మల్కు సామాన్ అంతా చదివించొచ్చినాము. మమ్మీ నాకు తొక్కు పెట్టంటే తొక్కు పెట్టించిన, టమాటా తొక్కు పెట్టినా. మమ్మీ ఇవన్నీ తీసుకొని రా అన్నది. ఇంకా కొన్ని చీరలు 2 చీరలు మరి పప్పు డబ్బాలన్నీ ఆర్డర్ పెట్టుకున్నది. మమ్మీ ఇవన్నీ తీసుకొని డాడీకి రమ్మని అని అన్నది. అయినా సరే తీసుకొని వస్తాడు డాడీ. మమ్మీని ఉంటే ఆడది వెళ్తా నిర్మల్కు పోయితే అని అన్న. నాకు అందరికీ వాళ్ళ మీదే అనుమానం. ఎట్లా అంటే నిన్ననే పోయింది, శుక్రవారమే పొద్దుగలనే పోయింది. అందరు వాళ్ళు ఇంత ఇంటి అందరు అలా యారలు, అలా అత్త, అలా ఆడబిడ్డ, ఆమె మొగడు. నా పిల్లకు చెప్పండి, మీ కజిన్ సిస్టర్ అసలు ఏమైంది? అలా యారలు ఫోన్ చేసి బెదిరించిందంట. అది తనకంత ధైర్యం లేదు. అది మంచిగా సంసారం చేస్తాను అన్ని కొనుక్కున్నది, అన్ని పట్టు చీరలతో సహా కొంటపోయింది. ఆడు ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి అన్నాడంట. వాడు తెల్లని దాకా తిప్పలు పెట్టిండంట. తెల్లని దాకా దాన్ని ఆగమాగం చేసిండంట. దాన్ని మస్తు తిప్పలు పెట్టిండు. ఆడు ఫోన్లో చూపించుకుంటూ అట్లా ఎందుకు చెయ్యవని చెప్పేసి మస్తు కొట్టిండంట. దాన్ని ఆగమాగం చేసిండు అన్నాడు. వాళ్ళ ఇంటి అందరూ వాళ్ళ యారలు ఆమెదేంది, వాళ్ళ అత్త అప్పటికప్పుడు పిండి పట్టించుకొని పోవడం ఏంది, అది ఈడ అన్ని తిరిగిపోయింది. ఆడ చేపించుకురా ఈడ చేపించుకురా అన్ని అబద్ధం. వాళ్ళు అన్ని పేనుకొని చేసిండ్రు, వాళ్ళు కావాలనే చేసిండ్రు. దానికి వాళ్ళు వాళ్ళే పోలు ఊరి పెట్టుకుంటారు. పోలీసు వాళ్ళు మమ్మల్ని చూసినాకనే ఈడ అలా కదా మేమందరం పోయి లోపలికి పోయి చూస్తుంటే ఎట్లా ఏం కథ అనేది. మేము బయటనే ఉన్నాం. 2 పెద్ద మనుషులు దొరకపోయినరు, 2 పెద్ద మనుషులు దొరికిపోయి చూపించిండ్రు. మేమందరం చూస్తుంటే ఎట్లా పెట్టుకున్నది ఏం కథ. వీళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ గోడ ఇంకొక ఇంట్లో దిగేటంత సందు కూడా ఉన్నది, మరొక తాడు కూడా ఉన్నదట. అవన్నీ చూస్తుంటే ఇంకా అవన్నీ చూడకముందే మాకు నూకేసిండ్రు. నా పిల్ల బాధలో నేనున్నా. రాత్రి ఆడ పోలీస్ స్టేషన్లో ఎట్లా ఇచ్చినో ఏమో. నాకు గబర్ అయిపోయింది. వాళ్ళు ఏం అడిగినరో ఏం చెప్పలేదు, నేను చెప్పినో ఏమో
మర్డర్ చేయకపోతే పోలీసు వాళ్ళు 30-40 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. ఏ అచ్చకన్నట్లో ఉంటారో ఎవరన్నా చేస్తారా? అరే ప్రీ ప్లాంట్ గా చేసిండ్రు వాళ్ళు, చేసిండ్రు కాబట్టి అంతమంది పోలీసుల నాడు ముందే పెట్టిండు. ఊరంతా జాతర నిండినట్టు నిండాను. నువ్వు నిజంగా దొంగతనం చేయకపోయి ఉంటే నువ్వు అడుగు ఉండాలి కదా. ఎందుకు నా ఎవకు కమ్మలు పెట్టుకోమన్నా, నా ఎవకు ఉంగరం పెట్టుకోమన్నా బంగారంది. మీరు ఆ రోజు వెళ్ళింది కదా, ఆ రోజు ఏం జరిగింది? ఇగో సార్, ఆమెకు ఆయన ఇంగ్లీష్లో ఫోన్లో చూపించినట్టు చేయమన్నాడంట. ఆమె ఒప్పుకోలేదు. నేను ఇంత అట్లా చేయొద్దు, మనం మంచిగా భార్య భర్తలు పెట్టిన అట్లా ఉండాలా. కానీ ఆయన ఏమో నిన్న పోలీసులు కంటే నాకు ఆమె అసలు నా దగ్గరికే రానియలేదంటే, దగ్గర ఎందుకు రాలేదు సార్? వారం రోజులు ఉన్నా ఆయన దగ్గర బెడ్రూమ్లోనే ఉన్నారు. బెడ్రూమ్లో చేసి పొద్దున్న లేస్తున్నా అని చెప్పారు. అది ఇద్దరు మంచి అక్రమ సంబంధంతో ఉంటే ఉన్నారు సార్. అట్లా ఏం లేదు సార్, మంచిగానే ఉన్నారు. కానీ ఆడు చంపేసిండు. కానీ ఇప్పుడు ఆయన ఏమంటుండంటే, నేను ఆమె కలనే లేదంటే ఎట్లా కాలేదు? నేనున్నా సార్ వారం రోజులు. నా కోడలకు చంపేసిండు ఆడు. ఆమె అలా అక్క అలా వదినే వాళ్ళమ్మ ఆమెకు అక్కడికి టచబెట్టిన నా కోడలు. నేనున్న వారం రోజులు సారు. మీరు చెప్పండి సార్, ఇప్పుడు మీరు ఒక కూతుర్ని మంచిగా గ్రాండ్గా పెళ్లి చేసి పంపించారు. అసలు ఏం జరిగింది అంటున్నారు? అసలు ఏం జరిగింది సార్? మామూలుగానే పోయింది. మామూలుగా ఇంటి నుంచి పోయింది. పోతా అని చెప్తే పోయింది. అన్ని విధాలు సంసారం చేయడానికే, సంసారానికి కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కున్నది. ఆర్డర్ పెట్టుకున్నది. కిచెన్లో కావాల్సిన వస్తువులన్నీ ఆర్డర్ పెట్టుకున్నది. తొక్కు పెట్టుకున్నది. మరి కొన్ని చీరలు కొన్నది. మళ్ళీ డ్రెస్సులు కొనుక్కొని అన్ని నేను తీసుకుపోతా. కొన్ని చీరలు ఇడబెట్టి ఆ వస్తువులు ఇప్పుడు ఈ ఊరికి తొక్కు అవన్నీ ఊరికి పెట్టుకుపోవద్దని చెప్పేసి మేము నిర్మల్ పోయినప్పుడు ఆడికి రండి అని చెప్పేసి అంటే అవన్నీ తీసుకొని పోతా అని చెప్పేసి అంటేనే, సరే మమ్మీ నేను ఇవాళ వండ్రి నేను సోమవారం తీసుకొని వస్తా అని చెప్పిన. అంతే, పోయింది అక్కడ లెక్క ఇట్లా చేసి పెట్టింది సార్. నిర్మల్ ఆయన మెడికల్ ఉన్నది, మెడిజిన్ ఫార్మసీ అని నిర్మల్ మాది మన మంచిర్యాల ఎక్స్ రోడ్లో ఉంది. ఆడ ఉన్నది, అందులో ఉంటాడు, ఆడనే ఉంటాను అని చెప్పేసి ఆడ రూమ్ తీసుకున్నాడు. రూమ్ కూడా మేము కూడా రూమ్ చూసి ఆడ సామాన్ షిఫ్ట్ చేసినాం. ఇంకా సదరలేదు. షిఫ్ట్ చేసిన నుంచి ఇంతగా ఆయన మొత్తం ఇక్కడనే వాళ్ళ చుట్టాలు, వాళ్ళ చిన్నమ్మలు పెద్దమ్మలు ఆల్దోలకపోవడం, వీళ్ళు పోకూడదు ఎండాల మా పిల్ల ఏంటంటే ఇది వరకు ఇంత నా దగ్గర పుట్టింది, ఇంత పెద్దగా అయింది. కానీ ఒక కిరాణ్ దుకాణంకి ఒక పిన్ను గుండు సూది కోసం పోలేదు. ప్రతిదీ నేను తెచ్చిచ్చిన. లేకపోతే నాకు తెలియదు నా మామి రా అని చెప్పి, ఇక తెలియదు రామామి అంటే నన్ను వెల్కమ్ పోయింది. ఏ రాత్రి అంటే ఆ రాత్రి దాకా ఉండిపోయింది. ఆమెను BSc నర్సింగ్ చదివించిన హైదరాబాద్ RVM కాలేజీలో అంత చదివించి ఇప్పుడు పోగొట్టుకున్నాను. ఇప్పుడు అసలు ఆడ దూలానికి కట్టింది ఒక అనుభవం గల వ్యక్తి ఎవరైతే కట్టుకుంటారో అట్లా కట్టింది. ఈ పిల్లకు ఇతల మామూలుగా నైట్ టైంలో పండుకుంటేనే ఒక పాస్పోర్ట్ అని కూడా ధైర్యం చాలదు. తల్లిని లేపుకొని పోతుంది. తల్లిని లేపుకపోయిన పిల్ల అలాంటిది అంత డేర్గా అంతగానం కట్టుకొని ఇది అవుతుందంటే ఎంతవరకు కరెక్ట్ ఇది? వీళ్ళు నన్ను ఎట్లా చేసింది, ఆమె చేసుకొని చేసి గుండెలో పెట్టి మీదికి వెళ్ళి ఎట్లా చేసి మరో లోపలికి వెళ్ళి గుండెలో పెట్టి మీదికి వెళ్ళి దుంకి వచ్చారు. ఏం చేసారో కానీ చేసింది. ఆ పిల్లలు మాత్రం హిందూ చేసుకోవడం భోజనానికి ఆడు చేసేది అన్న క్రిస్టియన్ పండుగలన్నీ వాళ్ళు చేసేది మాకు చెప్పింది ఒకటి, ఆడు చేసేది ఒకటి. అది ఆ రకంగా ఉన్నది. ఆడ ఈ రకంగా చేసి మమ్మల్ని ఆగం చేసారు. మళ్ళీ కూడా తెలుసా, ఆడ ఇప్పిరా మా వాళ్ళు ఇప్పిన నుంచి మా వాళ్ళు వచ్చిన కాలక్షేసం ఆడ పోయి పండబెట్టి ముఖం చూపిస్తామంటారు. ముఖం చూడకుండా సడ తీసుకొచ్చారు. డైరెక్ట్ ఆడ ఒక 5 నిమిషాలు కూడా ఉంచకుండా తీసుకొచ్చారు హాస్పిటల్కి. ఇప్పుడు లేస్తే ఇక్కడ చూస్తున్న పిల్ల ఇప్పుడు ఆసంటిస్తుంది. ఏం చేయాలి చెప్పండి? ఎట్లా చేయాలి చెప్పండి? న్యాయం కావాలి. నాకు న్యాయం కావాలి. నా బిడ్డకు జరిగినది న్యాయం కావాలి. నాకు అది నేను కోరుకుంటున్నా. మీడియా పరి శిక్ష విధించాలి. అంతే సార్ నేను కోరుకునేది. మొత్తంగా చూసుకోవచ్చు, ఈ ఘటన పూర్తిగా తమ కూతుర్ని హత్య చేసి అలా పడేశారని చెప్పి కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. పెళ్లి జరిగింది, అన్యోన్యంగా పెళ్లి చేశాం, కుటుంబం అంతా కూడా కలిసి గ్రాండ్గా పెళ్లి చేసిన పరిస్థితి. కానీ వారందరూ కూడా ఇక్కడ మా అమ్మాయిని తీసుకెళ్ళి అతి దారుణంగా
బెడ్రూమ్లో హింసించేవాడు, అతను చాలా క్రూరంగా చేసేవాడు అని చెప్పి వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఆమె ఆ బాధ తట్టుకోలేకనే ఆమె ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చినప్పటికీ కూడా ఆమె ఇంటి దగ్గర ఎన్ని రోజులు ఉంటావని చెప్పి బెదిరించడంతో శుక్రవారం రోజు వారి అత్తగారింటికి చేరుకుంది. అత్తగారింటికి చేరుకున్న సమయంలో శనివారం ఇలా విగత జీవిగా పడి ఉంది. ఆ వారే కుటుంబ సభ్యులు అత్తగారింటి వారే హత్య చేసి ఆ దూలానికి వేలాడదీశారని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. మొత్తానికి ఆమెకు జరిగిన అన్యాయాన్ని మా కుటుంబానికి న్యాయం కావాలని చెప్పి కోరుతున్నారు కుటుంబ సభ్యులు. పెళ్ళంటే నూరేళ్ల పంట, కాళ్ళ పారాని ఆరనలేదు. సరిగ్గా 29 రోజులు గడిచింది. అమ్మవారింటికి వెళ్ళి వచ్చింది. భర్త ఇంటి వద్ద విగత జీవిగా పడి ఉంది అఖిల. మంచి చదువు చదివింది, బీఎస్సీ నర్సింగ్ చేసింది. కానీ అనుకోని ఘటనలో అమ్మాయి ఇలా చేయడం, ఇలా జరగడం బాధాకరం అని చెప్పి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం కల్లెడ గ్రామానికి చెందిన శ్రీకాంత్తో అఖిలకు బాన్స్వాడ పట్టణానికి చెందిన అఖిలతో పెళ్లి జరిగింది. సరిగ్గా 29 రోజులు గడిచింది. విగత జీవిగా పడి ఉన్న పరిస్థితి నెలకొంది. వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. అసలు ఏం జరిగింది, దానికి అంతకు సంబంధించి వారు ఏమనుకుంటున్నారు, వారి కుటుంబ సభ్యులను అయితే అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీ అఖిల మంచి చదువు చదివింది, కుటుంబంలో ఉన్నత చదువులు చదివించాలనుకున్నారు. మీరందరూ మంచి చదువు చదివింది, బీఎస్సీ నర్సింగ్ చేసింది. 29 రోజులు గడిచింది. కాళ్ళ పారాని కూర ఆరలేదు. అనుకోని ఘటనలో విగత జీవిగా పడి ఉంది భర్త ఇంటి వద్ద. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? అసలు ఏం జరిగిందో తెలియట్లేదు సార్. అక్కడ ఆమె నిన్న మొన్న వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఇక్కడ కల్లెడికి వచ్చేసింది. అయితే వచ్చింది, బాగానే వచ్చింది. మళ్ళీ పొద్దున కూడా తల్లిదండ్రులు ఫోన్ చేసిరట. ఫోన్ చేసి బాగా ఎట్లా ఉన్నా అంటే బాగానే ఉన్నా అనిపించాను. మరి మెల్లగా మాట్లాడుతావు ఏంటి అంటే వెళ్ళి కొంచెం నలతగా ఉంది, తలని వస్తున్నట్టు మాట్లాడాడు. అల్లుడు ఉన్నాడంటే ఉన్నాడు, వెళ్ళిపోయాడు, ఇప్పుడే డ్యూటీకి వెళ్ళినని చెప్పినట్ట. అంతే. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు సుమారు 3 గంటలకు అట్లా వీళ్ళకు ఫోన్ వచ్చింది అన్నట్టు. ఫోన్ వచ్చి ఏమైంది అంటే ఇట్లా మీ పాప ఉరి పోసుకున్నది అని చెప్పేసి ఫోన్. అదే విషయం అసలు ఈ అమ్మాయి కూడా తల్లిదండ్రులకి ఏం చెప్పలేదు. మరి ఇక్కడ కూడా ఎవరికేం తెలియదు. అసలు ఏం జరిగిందో తెలియదు. అందరూ బాగున్నాయి, మరి ఎక్కడ ఏమైంది అని చెప్పేసి ఇది కొంచెం మిస్టరీగా ఉన్నది. చాలా జనరల్గా అయితే అనుమానాస్పదంగా ఉన్నదని చెప్పేసి మేము కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. మీరు ప్రధానంగా మొన్ననే పెళ్ళయింది, 29 రోజులు అయింది, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలనుకున్నారు. కానీ అసలు ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు? అది ఎవరి మీద అనేది తెలియట్లేదు సార్. సరిగ్గా మిస్టరీగా ఉంది. ఎవరి మీద చేయాలని మాకు తెలియట్లేదు. ఇంకా అనుమానం అయితే చేస్తుంది, ఎవరి మీద అని పూర్తిగా తెలియదు. ఇక ఎందుకంటే ఇక్కడ జనరల్గా జరిగింది అక్కడ అత్తగారింటి కానీ కాబట్టి అత్తగారి దగ్గర మరి ఏంటి సంగతి అనేది అంటే మొత్తానికి మన పోలీసు వ్యవస్థ కొంచెం లోతుగా విచారణ చేసి దానిపై బయట తీసుకొస్తే బాగుంటుంది అనిపించి మేము పోలీసు వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నాం. మరో కుటుంబ సభ్యులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అసలు అఖిల మంచి చదువు చదివింది, బీఎస్సీ నర్సింగ్ చేసింది. ఆ కుటుంబంలో ఎలాంటి సాధక బాధ లేదు. అనుకున్న సమయంలో 29 రోజుల క్రితం పెళ్లి జరిగింది. సరిగ్గా నేటికి నెల రోజులు గడిచింది. అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? ఇది చాలా బాధాకరమైన విషయం సార్. అసలు ఇది జీర్ణించుకోలేకపోతున్నాం సార్. మా చెల్లెలు చనిపోయిందని అసలు ఈ విషయం తెలగానే మాకు గుండె పగిలినంత బాధ అనిపించింది. మేము హుటాహుటిన కల్లెడ గ్రామానికి చేరుకున్నాం. కల్లెడ గ్రామానికి చేరుకున్న తర్వాత పోలీస్ వ్యవస్థ మా ముందరనే తలుపులు తీయడం జరిగింది. కానీ మాకు లోపలికి రానివ్వలేదు. అసలు ఈ విషయం మేము ఏంటంటే తల్లిదండ్రులకు మొదటగా చూపించాలి, కానీ మొదటగా చూపించలేదు. వాళ్ళే పంచనామా పేరుతో వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఫోటోలు వీడియోలు తీసేసుకొని అక్కడ తీశారు. కానీ మాకు మాత్రము లోపలికి ప్రవేశం కల్పించలేదు. ఎందుకంటే అక్కడ చూసిన దృశ్యాలను బట్టి చూస్తే అమ్మాయి మంచి ధైర్యవంతురాలే, కానీ ముభావస్తురాలు, బయటకు చెప్పలేని విధంగా అమ్మాయి ఇంట్రోవర్ట్గా ఉండేది. కానీ అక్కడ పరిస్థితిని గమనించి చూస్తే అమ్మాయి ఎత్తుగానే ఉంటుంది, 5.5 అడుగులు ఉంటుంది. కానీ అక్కడ పరిస్థితులను బట్టి చూస్తే అది మా అనుమానం ఏంటంటే అమ్మాయి మొత్తం కాళ్ళన్నీ కూడా మోకాల మీద ఉన్నాయి. పరిస్థితి చూస్తే ఆ ఎత్తు తనకంటే ఎత్తున్న దానికి అవి మొత్తం కిందికి వచ్చింది. కాబట్టి దీన్ని మేము అనుమానాస్పద మృతిలాగానే మేము అనుమానిస్తున్నాం సార్. దీనిని పూర్తి విచారణ ఈ పోస్ట్ మార్టంలో తెలిస్తే మరి ఏ విధంగా ఎక్కడ జరిగిందని. మరి ఇంకోటి ఏంటంటే అక్కడ మనకు ఫారెన్సిక్ రిపోర్ట్లో ఇన్వెస్టిగేట్ చేసి అక్కడ ఫుట్ ప్రింట్ మరి అక్కడ ఇల్లు మాత్రము
లోపల నుంచి గడబెట్టి పైనుంచి గోడ దూకి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అక్కడ కూడా ఖాళీ గుర్తులు కూడా ఉన్నాయి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అమ్మాయి యొక్క చేతి గుర్తులు, ఖాళీ గుర్తులు తీసుకొని అక్కడ వాళ్ళ ఇంట్లో తాళం వేసిన ఇంటికి అక్కడ కూడా ఫుట్ ప్రింట్స్ తీసుకొని మరి ఎవరెవరి అడుగు జాడలు ఉన్నాయని తెలుసుకుంటే మనకు ఇది నిజ నిర్ధారణ అయ్యే ఛాన్స్ ఉందని పోలీసు వ్యవస్థకి నా యొక్క విన్నపము. దీన్ని లోతుగా పరిశీలించి మాకు న్యాయం చేయాలని నేను ఈ యొక్క ఆర్టీవీ తరఫున మీడియా తరఫున నేను కోరుకుంటున్నా సార్. ధన్యవాదాలు. చెప్పండి, ఒక అమ్మాయి హ్యాంగింగ్ చేసుకున్నప్పుడు కానీ ఎవరైనా సరే హైట్ను బట్టి చూసి కాళ్ళు కింది కానీ అని మీరు అన్నారు. ఇక్కడ బిగించుకున్నప్పుడు ఇట్లా ఇది అది టంగ్ బయటకు వస్తుంటుంది. అలాంటి మీరు ఘటనలు ఏమైనా చూసారా? నాలుక బయటకు రావడము గమనించాము. కానీ హైట్ అనేది ఎక్కువ ఉండాలి, కానీ అక్కడ హైట్ అనేది ఎక్కువ లేదు. మోకాల మీద ఉండి ఎవరు కూడా సూసైడ్ చేసుకునే వ్యవస్థగా అక్కడ పరిస్థితి కనపడలేదు సార్. అది ఏ విధంగానైనా జరగవచ్చు. అది ఇప్పుడు మీరు అనుమానం వ్యక్తం చేస్తారు? అనుమానం వ్యక్తం చేస్తున్నాం. అది ఎవరిపైన వ్యక్తం చేస్తున్నాం అంటే కుటుంబ సభ్యులపైన మేము వ్యక్తం చేస్తున్నాం సార్. అది అత్తారింటి కానీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో అత్తారింటి పైన మేము అనుమానం వ్యక్తం చేస్తున్నాం. ఇది మా వీడియో. మొత్తానికి చూడొచ్చు, ఏదైతే శ్రీకాంత్ అఖిలకు 29 రోజుల క్రితం పెళ్ళయింది. సరిగ్గా నేటికి నెల రోజులు గడిచింది. ఈ నెల రోజులు గడిచిన వ్యవధిలోనే అమ్మాయి ఒక్కసారిగా విగతజీవిగా పడింది. మేమైతే అత్తారింటి కుటుంబ సభ్యులపైన అనుమానం చేస్తున్నాం. ఆమె మోకాళ్ళపైన కూర్చుండి హ్యాంగింగ్ చేసుకునే అవసరం లేదు, ఎందుకంటే ఆమె ధైర్యవంతురాలు. అలాంటి విగతజీవిగా కావడానికి ఆమె ఆస్కారం లేదు. ఖచ్చితంగా మేము కుటుంబ సభ్యులపైన అనుమానం చేస్తున్నాం. మాకు న్యాయం చేయాలి. పోలీసులు పూర్తిగా లోతైన దర్యాప్తు చేసి మా కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి వారి కుటుంబ సభ్యులైతే కోరుతున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఏం చేశారనే అంశానికి సంబంధించి మాక్లూర్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఎస్ఐ మొదలయ్య ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే మాక్లూర్ మండలం కల్లెడ గ్రామంలో నిన్న జరిగిన విగతజీవిగా పడి ఉన్న అఖిల, ఏదైతే శ్రీకాంత్ అఖిలకు నెల రోజులైంది పెళ్లి జరిగి, అసలు ఏం జరిగింది సార్? అఖిల ఆమెకు నెల రోజులైంది పెళ్ళి, దాదాపు పెళ్ళయి ఆమె తల్లిగారింటికి పోయింది. తల్లిగారింటికి పోయి 15 రోజులు అక్కడనే ఉన్నది. ఈరోజు ఈస్టర్ పండుగ కనుక నిన్న భర్త పోయి తోలుకొచ్చి ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉన్న ఇడిచిపెట్టేసి ఆయన డ్యూటీకి మెడికల్ షాప్ నడిపిస్తాడు కనుక మెడికల్ షాప్కు నిర్మల్ వెళ్ళినాక వాళ్ళ అమ్మ కూడా ఇంట్లో ఉండే ఏదో పని మీద బయటకు వెళ్ళింది కిరాణా షాప్కు. వచ్చేలోపు ఈమె దులానికి ఉరి పెట్టుకొని ఉన్నది. అయితే డోర్ పెట్టుకొని ఉన్నది కనుక డోర్ ఎందుకు తీస్తలేరని చెప్పేసి తలుపు కొడితే తీయలేదు. పైనుంచి ఎక్కి చూస్తే దూలానికి గురి పెట్టుకొని ఉన్నట్టు తెలిసింది. అందులోపల వాళ్ళ అమ్మ నాయనకి ఇంటిమేషన్ ఇచ్చి బాణస్వాడ ఉంటుంది. వాళ్ళ అమ్మ నాయనకి ఇంటిమేసి తండ్రి అందరు వచ్చారు. ఆ తండ్రి పిటిషన్ తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసినాము. అది డాక్టర్ రిపోర్ట్ పిఎంఈ తర్వాత ఏం జరిగింది అనేది విచారణలో తేలుతుంది. ప్రధానంగా తల్లిదండ్రులు ఆరోపణ చేస్తున్నారు, కుటుంబ సభ్యులే హత్య చేసి హ్యాంగింగ్ చేశారని. అట్లాంటిది ఏమి ఉండదు. పోస్ట్ మార్టం తర్వాత ఏమైనా ఉంటే పోస్ట్ మార్టంతో తెలుస్తుంది. తర్వాత ఏం చేయాలనేది యాక్షన్ ఉంటుంది. మొత్తానికి చూడొచ్చు, నిజామాబాద్ జిల్లా పోలీసులు ఏదైతే దానికి సంబంధించి పిఎంఈ అయిన తర్వాత ఫర్దర్ ఎంక్వైరీ చేస్తామో పూర్తి స్థాయిలో దీనికి ఈ ఘటనకు సంబంధించి మొత్తంగా ఈ ఏదైతే శ్రీకాంత్ అఖిలకు పెళ్లి జరిగి సరిగ్గా నేటికి నెల రోజులైంది. నెల రోజుల్లో ఆమె విగతజీవిగా పడి ఉన్న పరిస్థితి నెలకొంది. దీనికి అంతటికి సంబంధించి ఆ విగతజీవిగా పడి ఉన్న అఖిల ఏదైతే ఉందో ఆమెను ఎవరైతే శ్రీకాంత్ పెళ్లి చేసుకున్న క్రమంలో అతను 15 రోజుల క్రితం అమ్మవారింటికాడ ఉన్న అఖిలను తీసుకొచ్చారు. నేడు ఈస్టర్ పండుగ నేపథ్యంలో ఇంటికి తీసుకురావడం జరిగిందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. మొత్తానికి ఆ పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తాము. ఆ తల్లిదండ్రులు అయితే అమ్మాయి తండ్రి ఫిర్యాదు అయితే ఇచ్చారో ఆ ఫిర్యాదు పరంగా మేము పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తాం. ఈ ఘటనకు సంబంధించి పిఎంఈ అదే పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాతనే పూర్తి స్థాయిలో దర్యాప్తుకు అవకాశం ఉంది. అఖిల కజిన్ సిస్టర్ ఉంది. అసలు ఆమె ఎప్పటి నుండి ఎప్పటి వరకు చదువుకుంది, అసలు ఏం జరిగింది, ఆమె ఎలా ఉంటుందనే అంశానికి సంబంధించి అఖిల సిస్టర్ ఉంది, వారిని అడుగుదాం. అమ్మ చెప్పండి, మీ సిస్టర్ అసలు పెళ్లి జరిగి సరిగ్గా నేటికి నెల రోజులు అవుతుంది. అసలు ఏం జరిగింది అనుకున్నారు? ఎట్లా, ఆమె ఎంతవరకు చదువుకుంది? సార్ ఆమె బీఎస్సీ నర్సింగ్ చేసింది సార్. ఆమె ఎలాంటి ఇది లేదు. ఆమె ఎంత పర్ఫెక్ట్ అంటే చాలా మంచిది. అసలు ఆమెకు ఎలాంటి
వేరే అలవాట్లు కూడా లేవు. అంటే బయటకు కూడా వెళ్ళే రకం కాదు సార్. మేము ఇంట్లోనే ఉంటాం. మాకు ఏది కావాలన్నా మా అమ్మ నాన్ననే తెచ్చి పెడతారు. మమ్మల్ని అంతా గారభంగా పెంచుకున్నారు. అన్నీ చేసిన తర్వాత ఆమె సంసారం చేయండి అంటున్నారు. వాళ్ళు చేయండి అయితే అన్నీ ఎందుకు తీసుకెళ్ళిపోతా, అన్ని ఆర్డర్ పెట్టుకుంది, నగలతో సహా అన్నీ కూడా బ్యాగ్లో పెట్టుకుంది. నేను నిర్మల్ వెళ్తా అక్కడ ఉంటానని చెప్పేసి ఓన్లీ పుస్తల తాడు ఒకటి ఉంచుకుంది. అన్ని ఆర్డర్ పెట్టుకుంది. ఆయన ఎట్లా చేసిండంటే ఆమెను మస్తు టార్చర్, ఇంకా చెప్పలేని టార్చర్ చేసిండు. ఆమె కొన్ని చెప్పుకోలేని పరిస్థితిలో ఉండిపోయింది. మా వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది అనుకుందో ఏమనుకుందో తెలియదు. ఇక ఆమెని చెప్పలేను సార్. ఆ భాష అంత బలగా ఆయన మీద చేసిండు. ఆమె వాళ్ళే మాత్రం చంపేసిండ్రు సార్. వాళ్ళే చంపేసిండ్రు ఆమెను. అంటే ప్రధానంగా అతనికి ఇంతకుముందు కానీ మీరు మీ ఇంటికి పెళ్ళికి వచ్చేటప్పుడు కానీ ఎలాంటి అనుమానమైన ఎప్పుడైనా వ్యక్తం చేశారు? లేదు సార్, అలాంటిది ఏం లేదు. మాకు వాళ్ళ గురించి ఏం తెలియదు. ఒక మీడియేటర్ మధ్యవర్తిగా సంబంధం తీసుకొచ్చిండ్రు. ఆ సంబంధం వల్ల సరే మంచిగా ఉంటానన్నారు కదా అని చెప్పేసి ఇది చేసినాం, ఒప్పుకున్నాం, చేసినాము. కానీ వాళ్ళే ఇక వాడు మొత్తం సైకో సార్. ఒక రకంగా చెప్పాలంటే సైకో. మాకు ఇక్కడ ఎవరు చుట్టాలు లేరు, ఏం లేదు. మధ్యవర్తిని నమ్మినాం సార్ మేము. ఆమెకు కూడా చెప్పిందంట అన్ని, కానీ మాకు చెప్పలేదు. ఆమె రాత్రి పండుకున్నప్పుడు కూడా ఆమెకి ఏమేమి జరిగినాయి అన్నీ చెప్పిందంట. మా అత్తమ్మకి చెప్పింది. మా అత్తమ్మ వారం రోజులు ఆడనే ఉండే, కానీ ఒకటి మాకు చెప్పలేదు సార్. ఆమె చెప్పక మాకు ఇప్పుడు మా అత్తమ్మ వచ్చి చెప్పింది. ఆమె మధ్యవర్తికి కూడా చెప్పిందంట మొత్తం ఏం జరిగిందనేది. వాడే చేసిండు మొత్తం. వాళ్ళ ఇంటి వాళ్ళందరూ వాళ్ళ యారలకి ఏమవసరం సార్. వాళ్ళ యారలు కూడా వీళ్ళ ఇంటికాడ ఉంటుంది, వాళ్ళ అవ్వగారి ఇంటికాడ ఉంటుంది. నువ్వు ఫోన్ చేసి ఎన్ని రోజులు ఉంటావు అన్నే అటే ఉండు మరి అని చెప్పేసి నిన్న పొద్దున కూడా తిట్టిందంట మొన్న. అయితే ఆ బాధ కూడా పోయింది. ఆమె పొద్దున ఏమేమి చేసిండో సార్ ఆమెకు మొత్తము. ఏమైనా అదనం కట్నం కోసం ఏమైనా వేధించడం స్టార్ట్ చేశారు? పెళ్ళై నెల రోజులైంది, కట్నం అంతా ఇచ్చేసినాం సార్. బండి పైసలు కూడా ఇచ్చేసినాము. ఆమెకు 5 తులాల బంగారం పెట్టినాము. అన్నీ ఏం రూపాయి లేకుండా ముట్ట వేపినాం సార్ మేము. ఇక అదనం కట్నం అడిగిండు. ఆడు సైకో ఉన్నాడు సార్. మొత్తానికి ఆడు సైకో. మాకు పెళ్ళప్పుడే 15 లక్షలు అడిగిండు. మేము 15 లక్షలు మొత్తం కాదు అని చెప్పినాం. నీ ఇష్టం ఉంటే ఇంత ఇష్టం లేకపోతే లేదు అంటే బిచ్చగలలాగా అడుక్కున్నారు సార్ మాకు. అసలు వాళ్ళ బావ కూడా మాకేం అవసరం లేదు, వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు అంటే మాకోసం ఉన్నామని కూడా అడిగినాం మేము. మటన్ మాకేమన్నారు, మా ఊరోళ్ళు వస్తే కూడా మాకు మటనే కావాలా, మాకు మేకలు కొయ్యాలా అని చెప్పేసి చెప్పిండ్రు. వాళ్ళు తినే తిండిని కూడా అడుక్కొని చేసుకున్నారు వాళ్ళు. మాకు పెళ్ళప్పుడైతే కట్నం 15 లక్షలు అడిగితే మేము ఇయ్యమన్నాం సార్. మా దగ్గర కాదు అన్నాం. మాకు ఇంత ఒప్పుకున్నారు. ఇంకా దానికి లోపల చెప్పుకోలేని ఎన్ని టార్చర్లు చేసిండో వాడు తెలియదు. ఇక రాత్రి ఏమేం చేసిండో సార్. పొద్దున కూడా మా అమ్మ వాళ్ళతో ఒక 2 నిమిషాలు మాట్లాడుతుంటే వాళ్ళకు అది బాధ చెప్తానని ఫోన్ చేసింది. కానీ వాళ్ళందరు చుట్టుపక్కలే ఉన్నారు, మాట్లాడలేరు. తర్వాత వాళ్ళ అత్త గుంజుకొని ఫోన్ మాట్లాడిందంట. ఆమెను పొద్దున్నే వాడు మధ్యాహ్నం నిర్మల్ పోయినట్టుండదు. కానే కాదు, మాకు 3-4 గంటలకు ఫోన్ చేసిండ్రు. వాళ్ళు పొద్దున్నే చంపేసిండ్రు సార్. నిజంగా తప్పు చేయనోడు అంటే అంతమంది పోలీసులు ఎందుకు వస్తారు సార్? ఆడికి 40-50 మంది పోలీసులు ఉన్నారు. ఎందుకున్నారు సార్ ఆడ? మరి మేము వచ్చేదాకా ఎందుకున్నారు ఆడ? మాకు రూమ్లో చూసేదాకా మాకు చూపించి ఇప్పాలి కదా. మాకు రానివ్వలేరు. మాకు ఒక్క క్షణం కూడా చూడనివ్వలేరు. పిల్లని గరగర గుంజుకపోయింది సార్. ఇట్లా మాకైతే న్యాయం కావాలి. మొత్తంగా చూడొచ్చు, కుటుంబ సభ్యులైతే మొత్తంగా కన్నీరు మిన్నీరుగా విలిపిస్తున్న పరిస్థితి ఉంది. అఖిల మృతి ఏదైతే ఆమెను హత్య చేసి హ్యాంగింగ్ చేశారని చెప్పి అఖిల సిస్టర్ అయితే చెప్తుంది. ఏదేమైనప్పటికీ అదనం కట్నం పెళ్లి సమయంలో 15 లక్షలు డిమాండ్ చేశారు. మేము 15 లక్షలు ఇవ్వమని చెప్పినప్పుడు కూడా పెళ్లి సంబంధం అయితే మీడియేటర్ల ద్వారా ఓకే అయింది. ఆ తర్వాత వాళ్ళు ఎలాంటిది అనేది కూడా ఎప్పుడు కూడా ఎంక్వైరీ చేయలేదు. మీడియేటర్ని నమ్మి మేము మా కూతుర్ని అక్కడికి ఇచ్చాం, మా చెల్లెని పెళ్లి చేసి ఇచ్చాం. సరిగ్గా నెల రోజులు కూడా గడవలేదు. శుక్రవారం రోజు ఇంటికి ఎప్పుడు వస్తావని చెప్పి బెదిరింపులకు పాల్పడి మా చెల్లెని ఇక్కడికి తీసుకొచ్చుకున్నారు. ఖచ్చితంగా ఈ ఘటనకు సంబంధించి చూసుకుంటే అఖిలను ముందే హత్య చేసి ఇలా హ్యాంగింగ్ చేశారని చెప్పి కుటుంబ సభ్యులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. మొత్తానికైతే విగితజీవిగా పడి ఉన్న అఖిల సంబంధించి న్యాయం జరగాలి. కుటుంబం సభ్యులైతే మాకు న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం చేస్తామని చెప్పి అఖిల సిస్టర్ చెప్తున్న పరిస్థితి. సరిగ్గా 29 రోజులు కలిసింది. కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక్కసారిగా అఖిల విగితజీవిగా పడి ఉన్న ఘటన
నిజామాబాద్ జిల్లా మాక్లూరు మండలం కల్లెడ గ్రామంలో చోటు చేసుకున్న పరిస్థితి. ఈ కల్లెడ గ్రామంలో జరిగిన అంశానికి సందే శ్రీకాంత్ అదేవిధంగా అఖిలకు ఖచ్చితంగా మార్చి 5వ తేదీన పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన కొన్ని రోజుల పాటు అఖిల అమ్మగారింటికి వెళ్ళింది. ఏదైతే పెళ్లి జరిగిన సమయంలో అన్ని కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఆ కార్యక్రమాల నేపథ్యంలో అమ్మగారింటికి వెళ్ళిన అఖిల ఒకసారిగా శుక్రవారం రోజు అత్తారింటికి తిరిగి వచ్చింది. అత్తారింటికి తిరిగి వచ్చిన నేపథ్యంలో శనివారం విగత జీవిగా పడి ఉందని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పెళ్లి సమయంలో 15 లక్షలు డిమాండ్ చేశారు. 15 లక్షలు ఇవ్వనందుకే ఇలాంటి ఘటనకు పాల్పడి ఉండొచ్చామని అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయిని ఏదో రకంగా ప్రతిరోజు టార్చర్ చేస్తూ మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు. ఏదైతే ఇంగ్లీష్ సినిమాలు ఉంటాయో ఆ సినిమాల్లాగా ప్రవర్తించాలని చెప్పి చెప్పారని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒక అఖిల సరిగ్గా 29 రోజులకే విగత జీవిగా పడి ఉండడం పూర్తిగా గ్రామంలో విషాద ఛాయలైతే అములుకున్నాయి. బాన్స్వాడ పట్టణానికి చెందిన అఖిల కల్లెడ గ్రామానికి చెందిన శ్రీకాంత్లకు అన్యోన్యంగా పెళ్లి జరిగింది. అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. కానీ ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకుంటూ 2 గ్రామాల్లో విషాద ఛాయలైతే అలుముకున్నాయి. మొత్తానికైతే అఖిల మృతి అదేవిధంగా శ్రీకాంత్ మేడకు చుట్టుకుందని చెప్పొచ్చు. శ్రీకాంత్ అయితే నిర్మల్లో ఒక మెడికల్ ఏజెన్సీ నడుపుతుంటాడు. ఈ మెడికల్ ఏజెన్సీ నడుపుతున్న నేపథ్యంలో శ్రీకాంత్ అక్కడికి శనివారం రోజు ఆ ప్రాంతానికి వెళ్ళాడని చెప్పి కుటుంబ సభ్యులైతే ఆరోపణలు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ మొత్తానికి అఖిల మృతి 2 కుటుంబాల్లోనూ విషాద ఛాయలైతే అమలుకున్నాయి. పూర్తిగా అఖిల మృతితో ఇటు కల్లెడ గ్రామంలో కానీ అటు బాన్స్వాడ పట్టణంలో కానీ పూర్తిగా విషాద ఛాయలు అయితే అమలుకున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఈ ఘటన వల్లతో పోలీసులు అయితే పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక రాగానే మొత్తంగా దీనికి అంతటికి సంబంధించి తదుపరి ఎంక్వైరీ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఏదైతే పోలీసులు పోస్టుమార్టం చేయాలంటే ప్రధానంగా 5 సంవత్సరాల తర్వాత అయితేనే పోలీసులు పోస్టుమార్టంకి సంబంధించిన నివేదిక సమర్పించే అవకాశం ఉంటుంది. 5 సంవత్సరాల లోపు అయితే ఎవరైతే రెవెన్యూ అధికారులు ఖచ్చితంగా దానికి సంబంధించి పోస్టుమార్టంకి సంబంధించి రెవెన్యూ అధికారులు నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ కేసులో మాత్రం ప్రధానంగా మాక్లూరు ఎంఆర్ఓ కానీ మాక్లూరు రెవెన్యూ అధికారులు కానీ పూర్తిస్థాయిలో దీనికి సంబంధించి పోస్టుమార్టం నివేదిక చేయాల్సి ఉంటుంది. మొత్తానికి ఈ ఘటన వల్ల పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేసుకున్నారు. అఖిల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి తదుపరి ఎంక్వైరీ చేస్తారు. కానీ అఖిల మృతికి గల కారణమైతే అత్తింటి వారే అని చెప్పి కుటుంబ సభ్యులు అయితే ఆరంభించారు. పోలీసులు పూర్తిస్థాయి ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయాలని చెప్పి ఆ కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి RTV నిజామాబాద్.